మేడం, ఎవరైనా పిల్లలతో తప్పుగా ప్రవర్తిస్తే వాళ్లకు న్యాయం ఎలా జరుగుతుంది? 18 సంవత్సరాల లోపు ఉన్న అమ్మాయిలైనా అబ్బాయిలైనా అందరూ పిల్లలే. చట్టం ముందు అందరికీ సమాన రక్షణ ఉంటుంది. మన భారతదేశంలో పిల్లలను రక్షించడానికి ఒక ముఖ్యమైన చట్టం ఉంది. దాన్ని పోక్సో చట్టం అంటారు. ఇది ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఒక చిన్నారి తన క్లాస్లో అసౌకర్యంగా అనిపిస్తుంది. ఏదో సరిగ్గా లేదని భావిస్తుంది. ఇది మనం గమనించాల్సిన విషయం. అసభ్యంగా మాట్లాడటం, చెడ్డ మెసేజ్లు పంపడం లేదా తప్పుచూపులివ్వడం ఇవన్నీ సెక్షువల్ హెరాస్మెంట్గా పరిగణించబడతాయి. ఇలాంటి ప్రవర్తన చాలా తీవ్రమైన తప్పు. ముఖ్యంగా బాధ్యత ఉన్న వ్యక్తి చేస్తే అది ఇంకా పెద్ద నేరంగా పరిగణిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో భయపడకుండా వెంటనే పెద్దవారికి చెప్పాలి. తల్లిదండ్రులు లేదా టీచర్లకు తెలియజేయాలి. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. అవసరమైతే సహాయం కోసం 1098 కి కాల్ కూడా చేయవచ్చు. పోలీసులు పిల్లలతో స్నేహపూర్వకంగా మాట్లాడి సహాయం చేస్తారు. చట్టం ద్వారా న్యాయం జరుగుతుంది. పిల్లలు సురక్షితంగా ఉంటారు. మేడం, కన్సెంట్ ఉంటే అది నేరం కాదా? 18 years లోపు ఉన్నవారి కన్సెంట్ చట్టపరంగా చెల్లదు. కాబట్టి ఎవరైనా మిమ్మల్ని తాకినప్పుడు అది సరైనది కాకపోతే, అంటే ఇలాంటి ప్రవర్తన చట్టం ప్రకారం లైంగిక దాడిగా పరిగణించబడుతుంది. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ ఆఫెన్సెస్ యాక్ట్ 2012లో శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. అవి పోక్సో చట్టంలో మొత్తం 7 ప్రధాన శిక్షలుంటాయి. పోక్సో చట్టంలో నేరాన్ని బట్టి శిక్ష మారుతుంది. ఇప్పుడు ముఖ్యమైన శిక్షలను పేర్లతో కలిసి చూద్దాం. ఏవి మేడం? మొదటిది సెక్షువల్ అసాల్ట్. పిల్లలతో తప్పుగా ప్రవర్తించడం కూడా నేరమే. ఈ విధమైన పనులకు చట్టం ప్రకారం 3 నుండి 5 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది. చిన్న విషయంలా కనిపించినా కూడా ఇది తప్పే కదా మేడం? అవును. రెండవది పెనిట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్. ఇది చాలా తీవ్రమైన నేరం. 10 సంవత్సరాల నుండి జీవిత ఖైదు వరకు శిక్ష ఉంటుంది. ఇది చాలా పెద్ద శిక్ష మేడం. మూడవది సెక్షువల్ హెరాస్మెంట్. అసభ్యంగా మాట్లాడటం లేదా మెసేజ్లు పంపడం కూడా నేరమే. దీనికి జైలు లేదా జరిమానా ఉంటుంది. టచ్ చేయకపోయినా పనిష్మెంట్ ఉంటుందా? అవును. కొన్ని అటెంప్ట్ ఆర్ అబెట్మెంట్, ప్రయత్నం లేదా సహాయం చేసినా కూడా నేరమే. శిక్ష యాక్చువల్ ఆఫెన్స్ కి సమానంగా లేదా తక్కువగా ఉంటుంది. తీవ్రమైన కేసుల్లో జీవిత ఖైదు లేదా మరణశిక్ష కూడా ఉండొచ్చు. ఈ చట్టం వల్ల నేరస్తులు భయపడతారు, పిల్లలు సురక్షితంగా ఉంటారు. ఈ పిల్లల హక్కులు చాలా ముఖ్యమైనవి. పోలీసులు పిల్లల గోప్యతను రక్షించాలి. వారి స్టేట్మెంట్ ను స్నేహపూర్వకంగా తీసుకోవాలి. అవసరమైతే వారి దగ్గరే స్టేట్మెంట్ తీసుకోవచ్చు. విచారణ వేగంగా పూర్తి చేయాలి. పిల్లల కేసులు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్లో విచారణ జరుగుతాయి. నేరం జరిగినప్పుడు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. పిల్లలను బెదిరించడం లేదా ఒత్తిడి చేయడం పూర్తిగా నిషేధం. పోక్సో చట్టం పిల్లల భద్రత కోసం శక్తివంతమైన చట్టం. ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది మేడం. ఇంకా ఇలాంటి ఈజీ లీగల్ స్టోరీస్ కోసం లీగల్ వర్స్ విత్ సుహానా యూట్యూబ్ ఛానల్ ను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.